సర్లే అవును. ఏంది స్టార్టా ఎస్ రెడీ లెట్స్ గో. చిరంజీవి. అది షైన్ స్క్రీన్స్ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో రాయ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఎలాంటి క్రిమినల్ అయినా ఉత్తికి పిండి ఆరేస్తాం. అదా తప్పు చేసినోడిని కోసి కారం పెడతాడు. మన శంకరవర ప్రసాద్ గారు అబ్బబ్బో బాస్. దీన్ని ఫ్యామిలీకి తీసుకొచ్చి కనెక్ట్ చేసి పడేస్తారు భయ్యా నాకు తెలిసి. ఫ్యామిలీ ఇదిగో బెటర్ బిహేవ్ యువర్ సెల్ఫ్. ససై వేలు చూపించి మాట్లాడతావేంటి? ఏమనుకుంటున్నావు? పెట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టవా? అవర్ పూకి చిరంజీవి. శశి ఏంటి ఏం లేదు, నా వాట్సాప్ నెంబర్ కొంచెం అన్బ్లాక్ చేయవాలి. మనల్ని టార్చర్ పెట్టే పెళ్ళం తరపు బంధువుల్ని, మరీ ముఖ్యంగా అత్తగారిని అమ్మో. ఆడుకుంటుంటే ఉంటుందయ్యా పిచ్చ వస్తుంది. దిగొచ్చమే ఇది ఇంటర్వెల్ సీక్వెన్స్ పక్క చెప్తా, పక్కన. ఎందుకో తర్వాత చెప్తా. వెంకటేష్ వెంకటేష్ సో పండగ వస్తున్నారు, సింగులర్ కాదు ప్లూరల్ యూస్ చేస్తారు. ఒకసారి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావేంటి? మాస్కే బాస్ లాగా ఉన్నావు. నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? ఆహా జాన్ 12th మానా డిస్ట్రిక్ట్. సర్లే సూపర్ కదా. ఓకే యాక్చువల్ గా అంటే ఎలాగైనా నాకు యాక్షన్ ఎపిసోడ్స్ మీద ఓకే బానే ఉంది, కానీ నాకు తెలిసి దీని వల్ల ఒక అదేంటి పూకి సైడ్ ఆఫ్ చిరుని చూస్తున్నాం అనేసి అనుకుంటా. అంతే అంతే. అదొక యాక్చువల్ అది బాగుంది ఆ సైడ్. యాక్చువల్ గా ట్రై చేశారు ముందు మూవీస్ లో, కానీ అంతా వర్కౌట్ ఇది యాక్చువల్ బాగుంది. యాక్చువల్లీ ఇప్పుడు నాకేమనిపించింది అంటే చాలా వరకు నా ఫైనలీ ఆ డ్రెస్సులు కొంచెం మారుతున్నాయి భయ్య, కొంచెం కలర్ఫుల్ డ్రెస్సులు. ఓకే ఓకే అదొకటి అన్నావు కదా, అదొకటి అదే నిజమేలే. నేను గత ఫిలిమ్స్ నుంచి ఆ లుక్ చూసి చూసి సాల్ అయిపోయింది. ఫస్ట్ థింగ్ అది యాక్చువల్లీ ఫస్ట్ థింగ్. Yes. ఓకే ఒక మన చిరుని ఇన్ని వేరియేషన్స్ లో అంతే. చూడాలంటే అది యాక్చువల్ కోట్లు ఎక్కువ వాడారు. ఇక్కడ కోటు, బ్లాక్ కోటు. అవును. అండ్ ఫైనలీ ఏంటి, హీఈస్ బ్యాక్ విత్ హిస్ ఓల్డ్ హెయిర్ విగ్. ఓకే 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 ఎయిర్ విగ్ అదొకటి ఉంది, అది నిజమేలే. ఇప్పుడు బాగా అనిపిస్తున్నాడు చిరంజీవి యాక్చువల్లీ. యాజ్ అ ఫ్యాన్ ఐ ఫీల్ హ్యాపీ ఇలా చూడడానికి. ఇక్కడ చూడు, ఇక్కడ 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 వెనకల ఓ అది అది మ్యాటర్. క్రేజీ క్రేజీ బ్రో క్రేజీ. అలా ఉంటాడు చిరు అంటే. అరే యూజ్ చేసుకోండి, మంచిగా యూజ్ చేసుకోండి చిరుని, ఏంటి మీరు. సో కానీ ఈ సంక్రాంతికి ఏంటంటే సరే అది అన్నిటికంటే బిగ్గెస్ట్ ఫిల్మ్ వస్తుంది, ప్రభాస్ ఫిల్మ్ వస్తుంది ఓకే, కానీ నీకు ఈ ప్రాపర్ ఫిల్మ్ కి అంటే ప్రాపర్ ఫిల్మ్ ఇన్ ద సెన్స్ లైక్ అనిల్ రావుపూడి ఫిల్మ్ సంక్రాంతి అది ఒక కాంబో. దీనికి ప్రాపర్ అపోనెంట్ అంటే నువ్వు ఎవరు చెప్తావు? గెస్ట్ అనిల్ రావుపూడిగా ఒక పర్సన్ ఉన్నాడు, రవితేజ. రవితేజ కాదు మరేంటి ఎవరు? ఇంకో వస్తున్నాయి చూడు, ఇంకో వేరే ఫిల్మ్లు ఉండే, ఇంకా మిగతా అంటే మిగతా సేమ్ ఆ డేట్ లోనే నవీన్ పోలిశెట్టి.
ఏంటి ఆ డేట్ లో నాకు నిజంగా అంటే తెలియదు బ్రో. డేట్ కొంచెం అంటే అదే ఆల్మోస్ట్ అదే డేట్లే గానీ ఎందుకు చెప్తున్నానంటే సేమ్ మనకి అనిల్ రావుపూడి ఫిల్మ్స్ అంటే ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి ఇప్పుడుగా మనం తెలుసు అవును. ప్రతి ఊర్లలో తిరిగి ఎక్కడెక్కడ స్కూల్ అవును. కాలేజెస్ తిరిగి వాళ్ళతో డాన్స్లు చేస్తున్నాడు. సేమ్ అదే రేంజ్ లో ఈ సంక్రాంతికి వస్తున్న మూవీస్ లో ఈక్వలెంట్ గా ప్రమోషన్ జరుగుతుందని అంటే ఈ మూవీ అనగనగా ఒక అదే. రాజు.